హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా జరిగిన వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ అంటే డేస్ అయితే చెప్పనులేండి, ఎందుకంటే కొంచెం ఒక 4-5 డేస్ అలాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పటి వ్లాగ్స్ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏమైందంటే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా, సో దానివల్ల ఫుల్ వీడియోస్ కంటెంట్ అయితే స్టాప్ అయిపోతూ ఉందన్నమాట. సర్లే ఇంకా వీలున్నప్పుడు పెడదాము అంటే పనులు అవి సరిపోతున్నాయి కాబట్టి కొంచెం డిలే అయింది. మార్నింగ్ అండి బయటైతే ముగ్గు పెట్టేశాను. వాతావరణం అయితే ఈరోజు ఉదయాన్నే మంచు అది ఏం లేదనమాట, ఎండ అయితే వచ్చేస్తుంది తొందరగానే. ఇక్కడ నేను లోపలికి వచ్చేసి ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టించేసాను. దాని తర్వాత అయితే మా కోసం పాలు టీ కాగబెడుతున్నాను అనమాట. అంటే పాలు కాగబెట్టి టీ పెడతాను కదా అలాగా. సో ఇంకా సురేష్ గారు అయితే హౌస్ క్లీనింగ్లో నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నారండి. నేనే చిమ్ముకుంటా ఉంటాను, కాకపోతే నాకంటే కూడా సురేష్ గారు బెటర్గా చేస్తారనమాట. నేను చిమ్ముతా ఉంటే తను వచ్చేస్తారు మధ్యలో, అలాగా ఈ కింద తుడు ఈ కింద తుడు అని చెప్పి చెప్తా ఉంటారనమాట వెనక నుంచి. అలాంటప్పుడు నాకు కోపం వస్తుంది, నువ్వే చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నాను. ఇంకా అందుకని తను వచ్చేసి నీట్గా అక్కడంతా వంగి శుభ్రంగా చేస్తున్నారు. మా సురేష్ గారు కొంచెం ఓపిక్గా చేస్తారండి. ఎంత ఓపికో కొన్నిసార్లు అంతే మూర్ఖంగా ఉంటారులేండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరిలో అయినా ఉంటాయి, ఈవెన్ నేనైనా అంతేను. మళ్ళీ హస్బెండ్ని ఇలా అంటున్నావు, నెగిటివ్గా మాట్లాడుతున్నావు అనుకోకండి, ఉన్నదే చెప్తున్నా అంతే కదా. ఏ మనిషి అన్నా కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ వ్లాగ్లో అయితే. ఎండింగ్ వరకు చూడండి. చిన్నగా మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకోవట్లేదు, 15 మినిట్స్ లోపల ఉండేలాగానే వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. అండ్ నేను సురేష్ గారు అయితే రోజు బయటకు వెళ్ళాలన్నమాట. ఇంకా సరేలే తొందరగా టిఫిన్ తినేసి నా వర్క్స్ కొంచెం ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ అవుదాము అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఇంక ఈలోపు చూస్తే వాటర్ రావట్లేదు. అదేంటి వాటర్ రావట్లేదు, గీజర్ ఆన్ చేశాను కదా అని చెప్పేసి ట్యాంక్లో అంటే వాటర్ వేసేసి వచ్చానమాట. అయినా కానీ వాటర్ రావట్లేదు. తీరా చూసేసరికి మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం అండి. మాకు 3 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు హౌస్లో. ఇది కూడా రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ ఒకసారి ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఇది తొందరగానే, నార్మల్గా 3 ఇయర్స్ వరకు రాలేదు. ఇది 4th ఇయర్ కదా. సో ఈ 4th ఇయర్లో స్టార్టింగ్లోనే 2 టైమ్స్ అయితే ప్రాబ్లం వచ్చింది. సో ఏంటా అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా పిలిపించామన్నమాట. వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. అర్థం కావట్లేదు, ఆ పైప్స్ అన్ని పైకి తీసి చేయాలంట. ఇంకేంటి పోయేది ఆపేశారు, ఎందుకంటే వాటర్ లేవు అసలు ఎక్కడ చూసినా. ఇంకా అందుకని మెకానిక్ని పిలిచి అవి చూపిస్తూ ఉన్నారు సురేష్ గారు అయితే. ఇంకా నేనైతే ఏం చేసేది లేక గమ్ముగా కూర్చున్నాను అనమాట. ఆ వీడియోస్ ఉంటే అవి ఎడిటింగ్ చేసేసి అలా కూర్చున్నాను. ఇంకా ఈరోజు అయితే డే బాగుందంటండి. అండ్ ఈరోజు కొంతమంది కూడా ఇంటికి రావడం అలా జరిగిందనమాట. సో ఇంకా వాటర్ కూడా లేవు వాళ్ళకు కూడా, అట్లీస్ట్ వాష్రూమ్స్లో కూడా వాటర్ లేవు. పిల్లలు స్నానానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు తెలియకుండానే వాటర్ మొత్తం కంప్లీట్ చేసేసి బకెట్స్ ఫిల్ చేయరు. సో దానివల్ల అంత దారుణం అయిపోయింది అనమాట పరిస్థితి. ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి లేదు, అట్లీస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి కూడా లేవు. సో అలాగా 3 వరకు కూడా నెట్టుకొచ్చారనమాట. 4కో 5కో వచ్చారండి మెకానిక్, అప్పుడు వచ్చి చేశారు. అప్పటి వరకు నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డామో. వాటర్ అనేది లేకుంటే మనకి ఒక రోజు అనేది అస్సలు గడవదు. తాగడానికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఫిల్టర్లో. ఇంకా అవి కూడా అయిపోతే వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి. తాగడానికి వరకు అయితే ఓకే, కానీ ఏ పని అవ్వాలన్నా కానీ వాటర్ కావాలి. కిచెన్లో వంట చేయాలన్నా ఏదైనా కానీ. అందులో నాకు ఒక అలవాటు ఉందండి, మాటికి చేతులు కడుక్కుంటూ ఉంటాను. అదేంటో నాకు తెలీదు. సో అలాగా ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు. ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఆగిపోయింది, వాటర్ లేవు కదా. ఇంకా స్నానం చేయడానికి కూడా అప్పటికి బకెట్లో తెచ్చుకున్నాం ఒక 2 బకెట్స్. ఇంకెందుకులే అంటే దానికి ముందు ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ఇంకా దానివల్ల ఏమనుకున్నామంటే, ఎందుకులే మాటికి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఏదో పని అడ్డొస్తుంది అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. ఆ రోజు కొంచెం మంచి పని మీద వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా అలా ఊరికే అడ్డుపడతా ఉండేసరికి ఇంకా ఆ రోజైతే ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా డే అయితే బాగుంది ఈరోజు. ఇంకా మెకానిక్స్ వచ్చేసి ఆ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత గందరగోళంగా ఉందో. మొత్తం గ్రీజు, పెట్రోల్, తర్వాత మోటార్ వచ్చేసి స్టక్ అయిపోయిందంటండి. లోపల మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా కూడా స్టక్ అయిపోయి, అంటే మనకి వాటర్లోనే రస్ట్ లాగా వస్తుంది కదా, శుద్ధ అంటాం చూడండి, అదంతా పైప్స్కి పట్టేసుకొని మోటార్ని తిరగనివ్వకుండా ఆపేసింది అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా అదే ప్రాబ్లము. ఇప్పుడు మోటార్ ఏమన్నా కాలిపోయిందేమో అని భయపడతా ఉన్నాం అనమాట. మోటార్ ఒకవేళ కాలిపోయింది అంటే సాయంత్రానికి అవ్వదు కదా. సో మొన్నే కదా చేయించాము. 3 ఇయర్స్ వరకు ఎలాంటి రిపేర్స్ రాలేదు. మళ్ళీ మొన్న వచ్చింది, మళ్ళీ ఈ రోజు కూడా వచ్చిందంటే ఈసారి మోటార్ ఏదైనా డ్యామేజ్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ మోటార్ ఏం ప్రాబ్లం లేదంట. ఇంకా అదంతా పైప్స్ అన్ని బయటికి లాగి ఇంకా పార్కింగ్ ఏరియా మొత్తం ఆ శుద్ధ చెత్త చెదారం మొత్తం గందరగోళంగా ఉంది.
వన్స్ వాటర్ వస్తే చాలే ఎలాగైనా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంక ఈరోజు డే అయితే బాగుందంటండి. ఇంకా సురేష్ గారు అయితే అత్తయ్యని తీసుకొస్తానని అయితే వెళ్ళారనమాట. ఇంకా తను వచ్చేలోపు నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పటికీ వాటర్ రాలేదు, వన్స్ వచ్చాయి మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ అని ఆగిపోయాయి. ఇంకా అదనమాట జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. సో నేను ఊరికి వెళ్ళాను కదా పండగ అప్పుడు, దానికి ముందంతా స్కిన్ బాగానే ఉండింది, కానీ వన్స్ ఊరికి వెళ్ళిన తర్వాత కొంచెం స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వలేదన్నమాట. దానివల్ల మళ్ళీ ఫుల్ ట్యాన్, అండ్ నాకు కూడా ఎండలోకి వెళ్ళానంటే బ్లాక్ అయిపోతుందండి స్కిన్ అయితే, అంటే కొంచెం మెలస్మా లాగా స్టార్ట్ అయిందనమాట బుగ్గలకి. సో దానివల్ల కొంచెం మళ్ళీ స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నా, కొత్త ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను మినిమలిస్ట్ నుంచి టోనర్ అయితే యూజ్ చేశాను. దాని తర్వాత డెర్మాకో నుంచి మాయిశ్చరైజర్ అయితే సీరం అయితే యూజ్ చేస్తున్నా. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేమ్స్ ఏదైనా కొంచెం మిస్టేక్స్ అయి ఉంటే. అన్నీ అమెజాన్లో తీసుకుంటానండి, ఎందుకంటే అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అండ్ ప్రైమ్ వాళ్ళకి ఎర్లీగా ఉంటుంది అనమాట మనకి డెలివరీ కానీ ఇవన్నీ. అందులోని మనకి మంచి మంచి సేల్స్ ఇవి కూడా పెడుతూ ఉంటారు. ప్రజెంట్ కూడా సేల్ అయితే రన్ అవుతున్నట్లుంది. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించినవి. సీరం అప్లై చేసిన తర్వాత డెర్మాకో నుంచి నేను మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకుంటున్నా. ఇవన్నీ కూడా కొంచెం పిగ్మెంటేషన్, ట్యాన్ ఉన్న స్కిన్కి బాగా సెట్ అవుతాయి. ఇంతకుముందు నేను కొంచెం పింపుల్స్ ఉన్నాయి కదా నాకు, ఎక్కువగా పింపుల్స్కి సంబంధించిన స్కిన్ కేర్ అయితే వాడాను. పింపుల్స్ అయితే ఆల్మోస్ట్ నాకు 90% అయితే కంప్లీట్గా పోయాయండి. ఇంతకుముందు ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చాయి నాకు పింపుల్స్ అయితే, బట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ అది లేదు, కానీ స్కిన్ బాగా ట్యాన్ అయిపోయినట్లు అలా అయిపోయింది. అంటే నా మెయిన్ ఒరిజినల్ స్కిన్ టోన్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిందనమాట. అండ్ మీరు హ్యాండ్స్ అవి కూడా చూసినట్లయితే నెక్ దగ్గర అక్కడంతా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకు ఇలా అయిపోయింది అనేది నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు నేను ఈ స్కిన్ కేర్ అంతా కూడా ఫాలో అయ్యేదాన్ని కాదు, కానీ అంటే నేను పింపుల్స్కి ట్రీట్మెంట్ అవి తీసుకున్నాను కదా, సో వాటి వల్లనో ఏమో తెలీదు రియల్ స్కిన్ టోన్ అయితే కొంచెం చేంజ్ అయింది. సో ఇంక ఎండలోకి అలా వెళ్ళినా కానీ అస్సలు పడట్లేదండి, వెంటనే బుగ్గల మీద అంతా బ్లాక్గా అయిపోద్ది అనమాట 1 డేకే. ఒకవేళ సాయంత్రానికి కూడా అలా అయిపోద్ది అనమాట. మొన్న ఆత్మకూరుకి అలా వెళ్ళినప్పుడు కూడా అలాగే అయింది. ఇంక నేనైతే మాయిశ్చరైజర్ కూడా చేంజ్ చేశాను, మెయిన్గా ఈ ట్యాన్ అవి రిమూవ్ చేసుకోవడానికి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే చెప్పి. ఇంక మోటార్ అయితే వాళ్ళు ఏదో చూసి మళ్ళీ ఏదో సెట్ అవ్వట్లేదని మళ్ళీ వెళ్ళారనమాట ఏదో వస్తువులు తెచ్చుకోవడానికి. ఇంకా సరే సాయంత్రం 5 అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంకా సోఫాలు అవన్నీ విదిలించుకుంటున్నాను. 4:30 అలా అయింది ఆ రోజు టైము. ఇంకా నేను సోఫాలన్నీ విదిలిచ్చేసి ఇంకా నీట్గా ఇల్లంతా చిమ్మేసుకుందాము, నీట్గా ఉంటుంది, అప్పుడు కొంచెం బాగుంటుంది కదా ప్రశాంతంగా. అసలు నీళ్ళు లేక స్నానం చేయక ఎలా ఉందంటే అలా ఉంది పరిస్థితి. ఇంకే పని కూడా చేయబుద్దే లేదు ఆ రోజు, వాటర్ లేవు కదా అని చెప్పేసి. ఇంకా ఇల్లంతా ఒకసారి సోఫా విదిలిచ్చేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కొంతమందికి ఉన్న డౌట్స్ అడుగుతాను. అంటే ఈ వీడియోలో ఎక్కడా కూడా నేను అత్తయ్యని చూపించలేదండి, ఎందుకో తను కొంచెం ఇంకా సెట్ అవ్వలేదు అనిపించింది, సాడ్గానే ఉన్నారు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. మొన్నటి వరకు ఇద్దరు కలిసి ఉండి సింగిల్గా ఉండటం కానీ సింగిల్గా ఉండటం అవన్నీ ఉంటాయి కదా, అవి తను ఇంకా కోలుకోలేదు. అండ్ ఆ ఫేస్లో ఇంతకుముందు మీరు చూసింది వేరే, ఇప్పుడు చూసేది వేరే. ఈవెన్ నేను కూడా తన ఫేస్ని డైరెక్ట్గా చూడలేను అనమాట, ఎందుకంటే తను ఎప్పుడు నిండుగా ఉండేవారండి. పువ్వులు పెట్టుకోవడానికి, పువ్వులు ఎక్కువ పెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఒక చామంతి పువ్వు అయినా ఒక రోజా పువ్వు అయినా ఏదో ఒకటి పెట్టుకుంటారు. బొట్లు కూడా పెద్ద బొట్టు పెడతారనమాట. సో అట్లాగే ఎప్పుడు నిండుగా ఉండే తనని అలా చూడాలంటే నాకే కొంచెం కంఫర్టబుల్గా లేదు. సో తను కూడా నేను వీడియోస్ అని అవన్నీ ఇవన్నీ పెట్టి తనని ఇబ్బంది పెట్టకూడదు అనిపించింది. మళ్ళీ మీరు అనుకుంటారేమో తను ఎందుకు సింగిల్గా ఉండటం అలా ఇలా అని చెప్పి. కొన్ని రీజన్స్ వల్ల ప్రస్తుతానికైతే అలా నడుస్తుందండి. దానికి నేను రీజన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పాను కదా ఇంతకుముందే. ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఎంతవరకు ఉంటాయో అంతవరకే నేను చెప్పాలి అనుకుంటున్నా. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి నేను షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఎంతవరకు నాకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకే నేను షేర్ చేసుకోగలను. మీరు నా గురించి ఏమన్నా అనుకోండి, నేను దాన్ని ఏం చేయలేను. ఇంకొక భగవంతుడికి తెలుసు సిచ్యువేషన్స్ ఏంటి అలా అని చెప్పి. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. సో నాకు వీలైనప్పుడు కాదు కానీ కొంచెం టైం తీసుకొని నేను షేర్ చేస్తాను అనమాట. అంటే తనని చూపించడం, తనేమి అబ్జెక్షన్ చెప్పడం అలా ఏమి ఉండదండి. కాకపోతే తను డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నప్పుడు నేను తనని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి నాకు, అంటే ఈవెన్ నేనే కొంచెం ఇబ్బంది పడుతున్నాను తనని చూపించడానికి కూడా అని. అందుకని తను వచ్చినప్పుడు వీడియో కానీ ఏమి, అంటే మీకు ఇంతకుముందు చూసినట్లయితే అత్తమ్మ ఇద్దరు వచ్చినప్పుడు నేను కెమెరాస్ అవి పెడితే ఎంత మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళము. సో అలాంటిది ఇప్పుడు సింగిల్గా తన వైపు పెట్టాలన్న, అండ్ ఫస్ట్ టైం అనమాట మావయ్య లేకుండా మన ఇంటికి రావడం కూడా.
సో అది జరిగింది. ఇంకా దానివల్ల ఎందుకో నాకు ఆ రోజు కొంచెం డిసప్పాయింట్‌గా అనిపించింది. కొంచెం ఆ సాడ్ ఫీల్ అనేది వచ్చింది. ఎప్పుడొచ్చినా కానీ గొడవలు పడ్డా, మంచిగా ఉన్న ఏదైనా కానీ ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు. మేమిద్దరం గొడవలు పడినా కానీ కలపడానికి వచ్చేవాళ్ళనమాట. సో ఇంకైతే పాల ప్యాకెట్ అవి తీసుకొచ్చారు సురేష్ గారు. ఇంకా టీ అయితే పెట్టిచ్చాను. ఇంకా కొంచెం స్వీట్ అది కూడా ఏదో ఉంటే పెట్టాలి. యాక్చువల్‌గా నిద్ర చేయాలి అంట. కాకపోతే ఇంక అత్తయ్య ఏం ఉండలేదు. ఆ రోజు లౌక్య కూడా అత్తయ్య దగ్గరే ఉండింది. లౌక్యకి ఫీవర్ వస్తుందని చెప్పాను కదా! సో ఇంకా ఒక 2 డేస్ అయితే తనే ఉంచుకున్నారనమాట. అంటే తనేం చిన్నపిల్ల కాదు ఇబ్బంది పెట్టడానికి, మళ్ళీ బాగోలేకపోతే తన దగ్గర వదిలిపెట్టారు ఇవన్నీ. తను ఎక్కడున్నా ఫీవర్ అంటే పిల్లల గురించి తెలిసిందే కదండి. తను పెద్దగానే 9 ఇయర్స్ అమ్మాయి కాబట్టి సో తను హ్యాపీగానే చూసుకోగలదు. ఇంకా కాకపోతే టైంకి మెడిసిన్ అది ఇచ్చుకుంటా ఉంటే సరిపోద్ది అనమాట. ఇంక నేను ఉంచుకుంటానులే అని చెప్పేసి అన్నారు. ఆ రోజు హాస్పిటల్ అక్కడ చూపించి ఇంకా సురేష్ గారు వస్తుంటే ఇంకా అత్తయ్య అక్కడే ఉంచుకుంటాను అనేసరికి అక్కడ ఎవరో ఒకరు ఉంటారండి. ఋత్విక్ అయినా ఉంటారు, లౌక్య అయినా ఉంటుంది. అంటే ఎవరో ఒకరు తనకి అప్పుడప్పుడు తీసుకెళ్ళి వదిలిపెడుతూ ఉంటాము. సో మళ్ళీ తనని ఇబ్బంది పెట్టేయాలి అనేదైతే కాదు. సో తన ఇష్టం అనమాట. తను ఎలా డెసిషన్స్ తీసుకుంటే దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. ఇంకా అంతకుమించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్సే కొంచెం మెరుగుపడితే చాలు అనుకుంటున్నాను తప్ప ప్రస్తుతానికి ఏ జరిగినా ఏమైనా కానీ అన్నీ వదిలేసి సైలెంట్గా ఎవరి పనుల్లో వాళ్ళమైతే ఉన్నాము. ఇంకా ఏ డెసిషన్స్ అవి తీసుకోలేదు. సో అదనమాట ప్రస్తుతానికి. ఇంకా అత్తయ్య అయితే టీ తాగేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా లౌక్య ఒక్కటే ఉందమ్మా, పక్కింటి వాళ్ళకి చెప్పేసి వచ్చాను అని చెప్పేసరికి ఇంకా తనైతే వెళ్ళిపోయింది. సురేష్ గారు అయితే వదిలిపెట్టి వచ్చారనమాట. ఈలోపు మోటార్ కూడా రిపేర్ అయిపోయిందండి. అమ్మ అనిపించింది అనమాట. ఒక్కరోజు 1 గంట నీళ్ళు లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా అని చెప్పి ఆ రోజు అర్థమైంది. ఇంకా అప్పటికి చెప్పాను కదా, కొంచెం పక్కింట్లో తెచ్చుకుని ఎన్ని తెచ్చుకున్నా కానీ ఎక్కడ చూసినా మనకి వాటర్తో అవసరం ఉంటుంది. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాం. అంతా ఆయిల్ అది పడిపోవడం వల్ల బ్లాక్గా మచ్చలు పడిపోయాయి. కొంచెం నీట్గా చిమ్మేసి అలాగైతే క్లీన్ చేసేసామన్నమాట. సో ఇంక బయట మొక్కలకు కూడా వాటర్ పట్టలేదు. ఇంకెలాగో ఈరోజు ఇంకేం పని చేయలేదు కాబట్టి మొక్కలకు కూడా ఒకసారి అట్లా వాటర్ పట్టేసి ఫుల్గా ఇల్లంతా కూడా కడిగేసాము. పనిలో పని అయిపోద్ది అని చెప్పేసి పార్కింగ్ ఏరియా మేము కడిగి చాలా రోజులు అయిపోయింది. సో ఇంక ఈరోజు అయితే కంప్లీట్గా మొక్కలకైతే వాటర్ పట్టేసి ఇంక ఇల్లంతా కడిగేసి శుభ్రం చేసుకున్నాం అనమాట. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light. బయట టైం 5 అయిపోయింది కదండి. వాతావరణం చూడండి భలే ఉంది. నేను చెప్పాను కదా సమ్మర్లో నాకు ఇలాంటి వాతావరణం అంటే బాగా ఇష్టమని. ఆఫ్టర్నూన్ ఎంత ఎండగా ఉన్నా కానీ 10 గంటల నుంచే మనకి ఎండ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 4:35 అవ్వగానే ఒక డిఫరెంట్ ఈవినింగ్ కనిపిస్తుంది అనమాట. నా ఫేస్కి అలా కనిపిస్తుంది, అంటే నా కళ్ళకి ఎలా కనిపిస్తుంది, అందరికి ఎలా కనిపిస్తుందో తెలియదు. సాయంత్రం టైం చాలా బాగుంటుంది అనమాట సమ్మర్లో. ఇంకా మొన్న ఒక వీడియోలో చెప్పినప్పుడు సమ్మర్లో ఏం ఫెస్టివల్స్ వస్తాయక్క అంటూ ఉంటారేమో. శ్రీరామనవమి కానీ ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా స్పెషల్స్ అనమాట. బాగా చేస్తారు తిరణాలని అలాగని చెప్పేసి ఊరూరు చేసుకోవడము ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా చెప్పాను. అండ్ సమ్మర్ హాలిడేస్ ఎప్పటికీ స్పెషలే కదా అప్పట్లో. సో ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికీ పోవట్లేదు, అదే గుర్తొస్తుంది సమ్మర్ అంటే. సో ఇంకా మొత్తం మొక్కలకి అంతటికి కూడా వాటర్ పట్టేసాను అనమాట. పువ్వులు కూడా ఉన్నాయి, కోసుకోవాలి సాయంత్రం అట్లాగా. చాలా మొక్కలు అయితే మేకలు తినడం వల్ల బాగా ఇదైపోయాయి. వంగ చెట్లు కూడా ఈ వరకు కాయలు కూడా కాయాల్సింది, కాకపోతే ఇంకా మేకల వల్ల ఆగిపోయిందనమాట అప్పటికే. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. కాకరకాయలు కూడా ఉన్నాయండి. అక్కడ కాకర చెట్టు మొలిచింది, దానికి చాలా కాకరకాయలు మొన్న కూడా ఒక 3-4 కోసాను. ఇంకా చెట్టుకు కూడా కొంచెం వాటర్ పడదామంటే అక్కడ ఆ చెట్టు యొక్క మొదలు ఎక్కడుందో కనిపించలేదు. సో ఇంకెంత కడిగినా కానీ పోవట్లేదండి. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ కడుగుతున్నాం. అంటే అది శుద్ధ అని చెప్పాను కదా, శుద్ధ వల్ల ఏంటంటే తెల్లగా కనిపించడము, అలాగే నల్లగా బ్లాక్ స్పాట్స్ అలా ఉన్నాయి. నేను వచ్చేసరికి సురేష్ గారు మళ్ళీ వాటర్ పట్టారనమాట. నేను ఒకవైపు చిమ్ముతా ఉంటే ఆయన కడుగుతూ ఉన్నారు. ఇంకా నేను తిడుతూ ఉన్నాను అనమాట, ఎన్నిసార్లు చిమ్మాలి, నువ్వే చిమ్ముకో అని చెప్పేసి. సో ఫైనల్గా ఇలా అయితే గడిచిందండి ఈరోజు. వాటర్ లేకుండా ఒక పని అంటే ఇంకొక పని అయింది. ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని అంతా కూడా ఆగిపోయింది అనమాట. రేపైతే వెళ్ళాలి, చూడాలి పరిస్థితులు. అందుకే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అని చెప్పి. లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అంటూ ఉంటారు కదా, అలాంటిది అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సింపుల్గా షూట్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.